హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్లోనే డిఫికల్ట్ కాన్సెప్ట్ అయినటువంటి ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఈ ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ క్లాస్ అనేది ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఒక ఇంట్రొడక్షన్ క్లాస్. ఈ క్లాస్ అనేది మీరు డీటెయిల్గా కేర్ఫుల్గా వింటేనే ఫర్దర్గా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకోబోయేటటువంటి లాట్ మోర్ ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందు అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ అంటే ఒక పని చేసేవారికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యాక్టివ్ వాయిస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వేరస్ ఈ ప్యాసివ్ వాయిస్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఒక పని చేసేవారు సబ్జెక్ట్ అయితే ఆ పని రిసీవ్ చేసుకునేవారు ఆబ్జెక్ట్ అవుతారు. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్యాసివ్ వాయిస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ యాజ్ ఫర్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు ఈ ప్యాసివ్ వాయిస్ని 3 సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. నెంబర్ 1 సిచ్యువేషన్ వచ్చేసి వెన్ సబ్జెక్ట్ ఈజ్ వెల్ నౌన్. అంటే ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ డ్యూర్ ఆఫ్ ది యాక్షన్ బాగా తెలుసో, అందరికీ కూడా బాగా తెలుసో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యాక్టివ్ వాయిస్ని అయితే యూజ్ చేయం, ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. 4 thieves were arrested yesterday. 4 thieves were arrested yesterday. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే 4 thieves were arrested. ఇక్కడ వర్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం అరెస్టెడ్ అనే V3 అయితే యూజ్ చేసాం. మరి ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 అనేది వస్తుందంటే యాక్చువల్గా ఈ వర్ తర్వాత మరి ఏమొస్తుంది, ఈ వర్ అనేది బీ ఫామ్గా యూజ్ చేయొచ్చు అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయొచ్చు. అంటే ఈ వర్ తర్వాత యాక్చువల్గా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో V4 ఫామ్ వస్తుంది అండ్ ఇక్కడ V3 ఫామ్ వచ్చిందంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి ఇక్కడ ఏమంటున్నాం, 4 thieves were arrested yesterday అంటే నిన్న 4 దొంగలని అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఎవరో మనకు వెల్ నౌన్, బాగా తెలుసు. ఎవరు అరెస్ట్ చేస్తారు, పోలీస్ అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ అన్నౌన్. సో ఫస్ట్ సిచ్యువేషన్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ వెల్ నోన్ అంటే సబ్జెక్ట్ బాగా తెలిసిన ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, అసలు సబ్జెక్ట్ ఎవరో, ఆ పని చేసింది ఎవరో తెలియకపోయినా కూడా మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అనదర్ ఎగ్జాంపుల్ హియర్, హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీరు నోటీస్ చేసినట్లయితే హీ వాజ్ అగైన్ ఇక్కడ వాజ్ ప్లస్ V3 అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అంటే దీని మీనింగ్ ఏమవుతుంది, అతనిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మరి అతనిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు, ఆ చేసినటువంటి సబ్జెక్ట్ ఎవరో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్యాసివ్ వాయిస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే వెన్ సబ్జెక్ట్ ఈజ్ ఫెమిలియర్ టు బోత్ స్పీకర్ అండ్ లిజనర్. అంటే ఒక స్పీకర్ ఉంటారు, ఒక లిజనర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో నేను స్పీకర్ని ఎందుకంటే మాట్లాడుతున్నాను కాబట్టి, మీరు లిజనర్ ఎందుకంటే వింటున్నారు కాబట్టి. సో ఒక సబ్జెక్టు ఫెమిలియర్ అంటే బాగా తెలియటం అనమాట, ఎవరికి, స్పీకర్కి లిజనర్కి. ఇలా స్పీకర్కి లిజనర్కి ఆ సబ్జెక్ట్ ఏంటో తెలిసిన సిచ్యువేషన్లో మనం ఈ ప్యాసివ్ వాయిస్లో అయితే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒక కాన్వర్జేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. శ్రీను, ప్రసాద్, డిడ్ యూ ఆస్క్ MEO అబౌట్ బుక్స్. సో ఇక్కడ శ్రీను ప్రసాద్తో మాట్లాడుతున్నాడు. ఏమని, డిడ్ యూ ఆస్క్ MEO అంటే నువ్వు MEOని అడిగావా, దేని గురించి, అబౌట్ బుక్స్. ఇక్కడ బుక్స్ అనేది మనం మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, బుక్స్ అడిగావా అని చెప్పేసి నన్ను అడిగాడు. నేనేమంటున్నా, ఎస్ శ్రీను ఐ ఆస్క్డ్. సో ఈ ప్రసాద్ ఏమన్నాడు, ఎస్ శ్రీను ఐ ఆస్క్డ్. ఎస్ శ్రీను నేను అడిగాను. నెక్స్ట్ శ్రీను ఏమంటున్నాడు, ఓకే వాట్ డిడ్ హీ టెల్ అబౌట్ బుక్స్ అంటే బుక్స్ గురించి అతను ఏం చెప్పాడు. అప్పుడు ప్రసాద్ ఏమని ఆన్సర్ ఇస్తున్నాడని చూడండి, బుక్స్ విల్ బీ సెంట్ ఇన్ నెక్స్ట్ వీక్. బుక్స్ విల్ బీ సెంట్ ఇన్ నెక్స్ట్ వీక్ అంటే పుస్తకాలని
నెక్స్ట్ వీక్ పంపిస్తారు. అంటే పంపించేటటువంటి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎంఈఓ. ఆ ఎంఈఓ గారు ఇక్కడ పుస్తకాలు నెక్స్ట్ వీక్ పంపిస్తా అన్నారు కాబట్టి ఈ ఎంఈఓ గురించి బోత్ స్పీకర్కి తెలుసు, లిజనర్కి తెలుసు. ఇక్కడ స్పీకర్ చెప్పింది ప్రసాద్ కాబట్టి ప్రసాద్ స్పీకర్ అవుతారు, విన్నది శ్రీను కాబట్టి శ్రీను లిజనర్ అవుతాడు. సో ఈ విధంగా ఈ 3 సిచ్యువేషన్స్లో వెన్ సబ్జెక్ట్ ఈజ్ వెల్ నోన్ అండ్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్ అండ్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ ఫెమిలియర్ టు బోత్ స్పీకర్ అండ్ లిజనర్, ఎప్పుడైతే ఒక సబ్జెక్టు స్పీకర్కి లిజనర్కి ఫెమిలియర్గా ఉంటాడో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకు కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్లో 12 టెన్సెస్ ఉంటాయి. మరి ఈ ప్యాసివ్ వాయిస్లో కంప్లీట్గా ఈ 12 టెన్సెస్ని యూజ్ చేస్తామా? నో, we can't use all these 12 tenses in passive voice. We only use 8 tenses in passive voice. ఓన్లీ మనం 8 tenses మాత్రమే యూజ్ చేస్తాం. ఆ 8 tenses ఏంటో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1, 3 సింపుల్ టెన్సెస్. 3 సింపుల్ టెన్సెస్ అంటే సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. అండ్ 2 కంటిన్యూస్ టెన్సెస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం. నెక్స్ట్ 3 పర్ఫెక్ట్ టెన్సెస్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఈ విధంగా కంప్లీట్గా మనకు 8 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ 8 టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి కాకుండా మోడల్ ఆక్సిలరీస్ కూడా ఉంటాయి. కెన్, కుడ్, మైట్, వుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు ఎట్సెట్రా. వీటన్నిటిని మోడల్ వర్బ్స్ అంటారు. వాటికి కూడా మనకు ప్యాసివ్ వాయిస్ అయితే వస్తుంది. అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ప్యాసివ్ వాయిస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో అన్ని వర్బ్స్ యూజ్ చేయొచ్చా? అన్ని టెన్సెస్ని ఎలా అయితే యూజ్ చేయమో అండ్ అన్ని వర్బ్స్ను కూడా ఈ ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం. ఆ వర్బ్స్ ఏంటంటే ఏ వర్బ్ విచ్ డస్ నాట్ టేక్ యాన్ ఆబ్జెక్ట్, అంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకోనటువంటి వర్బ్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్, గో, హ్యాపెన్, లీవ్ అండ్ స్లీప్ ఎట్సెట్రా. వీటికి ఆబ్జెక్ట్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు కాలేజ్. సో ఇక్కడ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు? కాలేజ్ అవుతుందా? అవ్వదు. అంటే ఐ గో ఒక ప్లేస్ చెప్తున్నాం, ఐ గో టు కాలేజ్ అంటున్నాం. ఇక్కడ కాలేజ్ అనేది ఒక ప్లేస్ అవుతుంది కానీ ఆబ్జెక్ట్ అయితే అవ్వదు. సో కాలేజ్ అనేదాన్ని మనం ఆబ్జెక్ట్లా కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ఈ గో అనే వర్బ్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయం. అండ్ హీ కమ్స్ టు మై హోమ్. సో ఇక్కడ హీ కమ్స్ టు, ఇక్కడ కమ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనం దీన్ని కూడా ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయకూడదు. లైక్ హ్యాపెన్, లీవ్, స్లీప్ ఎట్సెట్రా. వీటిని కూడా మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయకూడదు. మరి ప్యాసివ్ వాయిస్లో మనం ఏమనుకున్నాం? ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకున్నాం. మరి ఆ ఆబ్జెక్ట్కు ఏ విధంగా వస్తుందంటే ప్యాసివ్ వాయిస్లో చూడండి, సబ్జెక్ట్ అని లేకుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి, ఆబ్జెక్ట్ మేబీ పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు. సో ఒక ఆబ్జెక్ట్కు, ఒక ఆబ్జెక్ట్కి, ఒక ఆబ్జెక్ట్ను, ఒక ఆబ్జెక్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళకు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఇచ్చారు, ఇక్కడ వాళ్ళకి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళను పిలిచారు, ఇక్కడ వాళ్ళను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళని పిలిచారు, ఇక్కడ వాళ్ళని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళని పిలిచారు అంటున్నాం కానీ ఎవరు పిలిచారు? ఆ పిలిచినటువంటి సబ్జెక్ట్ ఎవరో మనం ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. అండ్ వీటి తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ స్ట్రక్చర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. రైట్, సో ఇక్కడ పాజిటివ్, పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్. ఈ పాజిటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే బిగినింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ కాబట్టి. ఆబ్జెక్ట్, యామీజర్, మెయిన్ వర్బ్ V3 అండ్ ఎక్స్ట్రా వర్డ్. ఇది పాజిటివ్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్, యామీజర్, ఆబ్జెక్ట్, V3 అండ్ ఎక్స్ట్రా వర్డ్. నెక్స్ట్ నెగిటివ్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా 6 స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు యామీజర్ అనే 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. మరి వీటిని ఏ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామో ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఆబ్జెక్ట్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఐ అనే ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, నాట్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను
వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడైతే మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీటి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ హియర్. పుస్తకాలని లైబ్రరీలో ఇస్తారు. పుస్తకాలని లైబ్రరీలో ఇస్తారు. అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అని మీకు డౌట్ ఏమన్నా ఉంటే, ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే ఒక సిరీస్లో నేను డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేశాను. సెకండ్ క్లాస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి. పుస్తకాలని లైబ్రరీలో ఇస్తారు. ఇక్కడ పుస్తకాలని అంటున్నాం అంటే చూడండి, పుస్తకాలని ఇక్కడ నీ వచ్చింది, లైబ్రరీలో ఇస్తారు. మరి ఎవరిస్తారు? ఆ ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు. పుస్తకాలను లైబ్రరీలో ఇస్తారు అంటే ఇచ్చేటటువంటి సబ్జెక్టు మనందరికీ తెలుసు. కాబట్టి ఆ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, మనం ఓన్లీ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. పుస్తకాలని లైబ్రరీలో ఇస్తారు. మరి దీన్ని ఇంగ్లీష్లో బుక్స్ ఆర్ గివెన్ ఇన్ ద లైబ్రరీ. బుక్స్ ఆర్ గివెన్ ఇన్ ద లైబ్రరీ. మరి దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే పుస్తకాలని లైబ్రరీలో ఇస్తారా, ఇస్తారు అనేది పాజిటివ్, ఇస్తారా అనేది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆర్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ. ఆర్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ అంటే పుస్తకాలను లైబ్రరీలో ఇస్తారా. నెక్స్ట్, దీన్ని నెగిటివ్గా ఎలా చెప్తామంటే పుస్తకాలని లైబ్రరీలో ఇవ్వరు. ఇస్తారు పాజిటివ్, ఇవ్వరు నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ద లైబ్రరీ అంటే పుస్తకాలని లైబ్రరీలో ఇవ్వరు. నెక్స్ట్, దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే పుస్తకాలని లైబ్రరీలో ఇవ్వరా, ఇవ్వరు అనేది నెగిటివ్, ఇవ్వరా అనేది నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఆబ్జెక్ట్కి బిఫోర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆరెంట్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ. ఆరెంట్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ అంటే పుస్తకాలను లైబ్రరీలో ఇవ్వరా. నెక్స్ట్, WHPQ పుస్తకాలను లైబ్రరీలో ఎప్పుడు ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఏమిటి అనే వాటిని WH క్వశ్చన్ వర్డ్స్ అంటారు. అండ్ ఇస్తారు అనే ఈ మెయిన్ వర్బ్ అనేది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పుస్తకాలని ఎప్పుడు ఇస్తారు. వెన్ ఆర్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ. వెన్ ఆర్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ అంటే పుస్తకాలను లైబ్రరీలో ఎప్పుడు ఇస్తారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. పుస్తకాలని లైబ్రరీలో ఎందుకు ఇవ్వరు. సో ఎందుకు అనేది వై అవుతుంది, ఇవ్వరు అనేది నెగిటివ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి YNQ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వై ఆరెంట్ బుక్స్ గివెన్ ఇన్ ద లైబ్రరీ అంటే పుస్తకాల లైబ్రరీలో ఎందుకు ఇవ్వరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ ప్యాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ టు దిస్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్, మనం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ యొక్క 127 టాపిక్స్ అంటే ఆల్రెడీ మనకు ప్రీవియస్గా SV ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో ఆ ఛానల్ కరెంట్లీ నా పరిధిలో అయితే లేదు. సో దాంట్లో ప్రొవైడ్ చేసినటువంటి అడ్వాన్స్డ్ కంటెంట్ 127 టాపిక్స్తో కూడిన బుక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్. భారతదేశంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. భారతదేశంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. సో ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఇక్కడ నేను ఓన్లీ పాజిటివ్లో ఇచ్చాను కదా అని చెప్పేసి మీరు పాజిటివ్లో ఇస్తే మీకు అంతవరకు మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ ఈ 6 టైప్స్లో నేను సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు కూడా ఈ సింగిల్ స్టేట్మెంట్ని 6 టైప్స్లో రాయడానికి ట్రై అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఇంకొక ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.